రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారం దుర్వినియోగమైందని వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన తప్పునే తాము పునరావృతం చేయబోమని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు దోషిగా లేక నిర్దోషిగా ప్రకటించేందుకు తాము ఎలాంటి తీర్పును ఇప్పుడే ఇవ్వబోమని ప్రధాన నిందితురాలు పవిత్ర గౌడ్ తరపున న్యాయవాదికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టుకు తగిన ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చినప్పుడు తీర్పు కాపీలో హైకోర్టు పేర్కొన్న భాషపైన విచారం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టు పొరపాటు చేసిందంటే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని, కానీ హైకోర్టు న్యాయమూర్తి అలా చేయటం ఆమోదయోగ్యమైంది కాదని ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, జూలై 17న కర్ణాటక హైకోర్టు నటుడు దర్శన్ కి ఏదైతే బెయిల్ మంజూరు చేశారో ఆ బెయిల్ మంజూరుకి సంబంధించిన అంశం పైన కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ యొక్క బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు తన విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా వ్యాఖ్యానించింది. తన విచక్షణను ఉపయోగించినటువంటి విధానం సరిగా లేదు, ఏమాత్రం కూడా నమ్మకం కలిగించడం లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే ఈ యొక్క గతంలో మనం చూసాం 2024 జూన్లో చిత్రదుర్గ నుండి ఈ యొక్క మృతుడిని అపహరించి బెంగళూరులో ఉన్నటువంటి ఒక షెడ్ లో 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి చంపినట్లుగా దర్శన్ పైన ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల నివేదిక ప్రకారం మృతుడు ఆ తర్వాత ఏదైతే కాలంలో కూడా చంపేసి కాలంలో పడేశారు. ఇందులో నటి పవిత్ర గౌడ్ కు అశ్లీల సందేశాలు పంపించినందుకు తన 33 ఏళ్ల అభిమానిని ఈ విధంగా హత్య చేసినట్లుగా దర్శన్ తో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ట్రయల్ కోర్టులో కింద ఉన్నటువంటి సెషన్ కోర్టు వీరికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ హైకోర్టు మాత్రం ఈ దర్శన్ తో పాటు 7గురికి బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసేటప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును మాత్రం సుప్రీంకోర్టు జస్టిస్ పార్దివాలా నేతృత్వంలో ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. తనకున్నటువంటి విచక్షణాధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది అంటూ ఈ రోజు తీర్పు పైన విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఈ యొక్క తీర్పు ఏదైతే ముందర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చూస్తుంటే మొత్తం అసలు ఇందులో ఉన్నటువంటి వారందరినీ కూడా నిందితులందరినీ కూడా నిర్దోషులుగా పేర్కొన్నట్లుగానే హైకోర్టు పేర్కొన్నట్లుగానే ఉంది. కనీసం అంటే సెషన్స్ కోర్టు ఏదైనా ఇటువంటి తీర్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇటువంటి తీర్పు ఇవ్వటం అన్నది నమ్మశక్యంగా లేదు. అసలు ఏ విధంగా ఇచ్చారు అన్నది కూడా తమకు అర్థం కావటం లేదని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.